సాధారణంగా ఆలయ హుండీలు భక్తులు సమర్పించే కానుకలకు ప్రసిద్ధి. కానీ ఓ గ్రామం మాత్రం హుండీనే బ్యాంకుగా ఉపయోగిస్తుంది. అనకాపల్లి జిల్లా చోడవరం మండలం మైచర్లపాలెం గ్రామస్తులు మాత్రం తమ అవసరాల కోసం ఖర్చు చేయాల్సిన నిధులను గ్రామంలోని రామాలయ హుండీలో భద్రపరుస్తున్నారు. ఈ హుండీనే గ్రామస్తులంతా బ్యాంకుగా ఉపయోగించుకుంటూ గ్రామ అవసరాలను తీర్చుకుంటూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. హుండీ బ్యాంకు విధానాన్ని ఎన్నో ఏళ్ల నుంచి విజయవంతంగా కొనసాగిస్తున్నారు గ్రామస్తులు. గ్రామానికి చెందిన నగదుతో ఏ పనులు చేయాలనేది తీర్మానించుకుని ఆ దిశగా పనులు చేస్తున్నారు. గ్రామంలోని చేపల చెరువులను లీజుకి ఇవ్వడం ద్వారా 2 లక్షల వరకు ఆదాయం వస్తుందని, అలాగే గొర్రెల మేపడానికి అనుమతుల ద్వారా 10,000 నుంచి 15,000 వరకు వస్తుందని గ్రామస్తులు చెప్తున్నారు. అదేవిధంగా గ్రామ నియమాలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధించి ఆ మొత్తాన్ని కూడా హుండీలో జమ చేస్తారని, వాటినే గ్రామ అవసరాల కోసం ఉపయోగిస్తున్న మైచెర్లపాలెం గ్రామస్తులను పలువురు ప్రశంసిస్తున్నారు. అనకాపల్లి జిల్లా. నేను మైచర్లపాలెం గ్రామంలో వ్యక్తిని, వాస్తవిని. అయితే మా గ్రామానికి చాలా ఉన్నతమైనటువంటి విలువ తీసుకొచ్చింది మా రామాలయం అండి. మా రామాలయంలో మా తాతలు, మా పూర్వీకుల నుంచి ఎప్పటి నుంచో వస్తున్నటువంటి ఒక ఆచారం ఏంటంటే, గొప్ప ఆచారం ఏంటంటే ఈ గ్రామానికి మా ఉండి అండి. ఈ ఉండి తరతరాల నుంచి కూడా ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దైవంగా భావిస్తారు. ఎందుకంటే దీనికి ఉండికి సంబంధించినటువంటి ఏదైతే డబ్బులు వస్తాయో మాకు ఈ ఉండికి సంబంధించి చాలా ఆదాయం వస్తుంది. ఎలాగంటే మా ఊర్లో ఒక 5-6 చెరువులు ఉన్నాయి. ఆ చెరువుల నుంచి కానీ మరి అదే రకంగా